మట్టిగా చెప్పి స్టేజ్ అడ్వైజరీ బోర్డు వారిని కూడా వేదిక రావాల్సిన ప్రార్థిస్తున్నామండి. అలాగే శ్రీ జలగం కుమారస్వామి గారు భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ రోజ్గార్ ప్రముఖ వారిని కూడా వేదిక రావాల్సిన ప్రార్థిస్తున్నాం. కదా ఇది ప్రకటిస్తారు. అలాగే చాలా ప్రకటిస్తారు. శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు, అంటే వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈ ఆర్గానిక్ ఫిష్ ఫెస్టివల్ అని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు మన బాలయ్య గారు. ఈ ఫెస్టివల్ మంచి కార్యక్రమం, కానీ ఈ ఆర్గానిక్ అనేది ప్రజల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు హెల్త్ కండిషన్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి ఫిష్ బెస్ట్ పదార్థం ఏంటంటే ఈరోజు చేప అనేది కోస్టల్ బెల్ట్ అంతా అందరికీ తెలుసు, దాని విలువ కానీ దాని వాల్యూ కానీ బయట ప్రాంతాల్లో ఫిష్ గురించి పెద్ద తెలియదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే కోడి, మటను ఇవి తింటే ఏదో మంచిది బలం అని అనుకుంటారు. కానీ మా ఉదయగిరి సైడ్ కానీ ఇటువంటి దగ్గర అంతా ఎవరు నోట్లో చూడండి కోడి అంటారు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి చేప అని రావాలి. మనకి హెల్త్ వైజ్ ఈరోజు చేపలు మించింది లేదు. ఇక్కడే కాదు, ప్రపంచంలోనే చేప అనేది ఈరోజు ఒక హెల్త్కి చాలా మంచిది అనేది ప్రపంచంలోనే తెలిసిన సబ్జెక్ట్ ఇది. మనం ఉండేది మన నెల్లూరు జిల్లా. నెల్లూరు చేపల పులుసు అనేది ప్రపంచంలో పేరు దగ్గర కూరది. నెల్లూరు చేపల పులుసు అనేది నెల్లూరులో ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఉండేది. అంటే అంత పేరు కన్నా నెల్లూరు జిల్లా చెప్పాలంటే. బట్ మనము ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాల్సింది ఆర్గానిక్ ఫిష్ అనేది కల్టివేట్ చేయడం చిన్న పని కాదు. కానీ ఫిష్ అనేది మన అందరం కూడా ప్రతి ఒక్కరికి అది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది ప్రతి ఒక్కరిని చెప్పేది, ప్రచారం చేయండి. ఎందుకంటే నిజంగా కూడా అది మంచిది ఆరోగ్యానికి. ప్రతి ఒక్క నోట్లో నుంచి ఇంకా కోడి లేకపోతే మటన్ అని రాకుండా ఇటువంటిది మనం చేయగలిగితే ఇటువంటి ఈరోజు పెట్టే ఆర్గానిక్ ఫిష్ ఫెస్టివల్ అని ఈ ఫిష్ ఫెస్టివల్ ఇంకా కొంచెం ఎక్స్పోజ్ చేసి జిల్లాలో పెద్ద ఎత్తున అదే ఈరోజు చూస్తుంటే ఇక్కడికి వస్తే ఇప్పుడు తెలుస్తుంది. మధ్యకాల మీటింగ్ ఇక్కడ, అక్కడేమో మాకు చెప్పింది ఫిష్ ఫెస్టివల్, ఇక్కడికి వస్తే ఇది మత్స్యకారుల నుండి తీసుకొచ్చారు. సో ఈ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు. బాలయ్య గారు ఎక్కడున్నాడు కానీ నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు కరెక్ట్గా ఏ కార్యక్రమం మనం చేస్తున్నామో పద్ధతిగా జిల్లా వ్యాప్తంగా మొత్తం మీరు దానికి మా సైడ్ ఏదైనా సహకారం కావాలన్నా మేము చేస్తాం. ప్రత్యేకంగా చేయాలి, ఇది మంచి కార్యక్రమం. కానీ దీన్ని మీరు ఏం చేసుకున్నారంటే దాన్ని ఒక ఫిష్ ఆర్గానిక్ ఫిష్ అని చెప్పి పెట్టేసారు. కానీ ఇది కరెక్ట్గా చేయాలి. నెక్స్ట్ టైం మీరు ఆర్గనైజ్ చేసినప్పుడు మా బోర్డులను కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు జిల్లా వ్యాప్తంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా పెట్టేవాడు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పెద్ద ఎత్తున చేస్తాం. ఇట్లా కాకుండా చేసే కార్యక్రమం ఈరోజు ఒక మంత్రిని తీసుకొచ్చాం. సో మనం చేసేది కూడా ఒక మంత్రి ఎంత టైం ఆయన టైం
ఇంటూ వాల్యుబుల్ టైం. సో మనము మీరు ఇంకోసారి కూడా నేను మంచిగా చెప్తున్నా, వేరే విధంగా అనుకో, అది మన మంచికి అందరికీ మంచిది. సో దట్ ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం చేస్తాము. మధ్యకారులు కూడా ఖచ్చితంగా సెంటర్ నుంచి మేము ఏం చేయగలిగితే అది చేస్తామని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చాలాసార్లు ఇప్పుడే సోమరెడ్డి చెప్పినట్టు దానికి ఏదైనా ఫండింగ్ ఉంటే వాళ్ళకి కూడా ఈ ట్రావెల్స్ ఏది అన్న చెప్పాడో ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది మాకు వచ్చింది కంప్లైంట్. దానికి ఏదైనా ఫండింగ్ ఒకటి అరేంజ్ చేసి నేను కనుక్కున్న దాదాపు 4 కోట్ల దాకా అవుతుంది ఒక్కొక్క దాన్ని ఏమంటారు ట్రావెల్ నుండి చెప్తాను. సో అటువంటిది 4 కోట్లు అవుతుంది. నేను కనుక్కున్నాను, ఎందుకంటే నా ఇంట్రెస్ట్తో ఇక్కడ మనం దాన్ని ఏమైనా చేయగలుగుతామా, ఈ బెడ్లో మనం కనీసం కంట్రోల్ చేయగలుగుతాము అనేది. సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా ఫండ్ ఉంటే అటువంటిది దీనికి ఫండింగ్ ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ కూడా మనం కూడా ఒక 3ో 4ో స్టార్ట్ చేస్తే కనీసం మనము దాన్ని ఆపగలుగుతాం. మీ అందరికీ కూడా అది ఒక స్ట్రెంత్ అవుతుంది, మనకు కూడా ఒక బలం అవుతుంది. ఆ బలం మనకు అవసరం. సో దట్ మీరు చెప్పినట్టు వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో మనల్ని కంట్రోల్ చేసి పోకుండా మనం కూడా నిలబడేటట్టుగా మధ్యకాలం అందులో ధైర్యస్తులు. నేను ఈ మధ్య చూస్తున్నాను, ఒక మాట మీద ఉండేవాళ్ళు, ఒక మాట చెప్తే ఖచ్చితంగా మాట మీద ఉంటున్నారు. సో కోరుకునేది ఒకటే, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ఇటువంటి కార్యక్రమం. దీనికంటే కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టేటప్పుడు పెట్టే ముందే మా ఫోటో దగ్గరకు వచ్చి చెప్తే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున చేస్తాం. సో దట్ రాష్ట్రమంతా నెల్లూరు జిల్లా, నేను చెప్పాను కదా, నెల్లూరు చేపల పులుసు ఇక్కడే కాదు ప్రపంచం అంతా పేరు పెట్టాలి. సో నెల్లూరులోనే పెడతాము. ఆ కార్యక్రమం కూడా నెల్లూరులో ఈసారి నెక్స్ట్ ఇయర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి పిలిపించి ఇన్వైట్ చేసి మీ అందరితో మేము కూడా దాంట్లో పాల్గొంటాం.